ఎదిరింటి కిటికీ రచన శ్రీరంగం మురళీధర్ గారు. చదువుతున్నది దేవి. ఆఖరి ఎపిసోడ్ అయిన 15వ ఎపిసోడు. తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా కథలోకి వెళ్దామా? ఎలాంటి ఆటంకం లేకుండా పని జరిగిపోవాలి. నెమ్మదిగా పశుపతి గేటును సమీపించాడు. అంతటా నిశ్శబ్దం. తలుపులు వేసున్నాయి. సవ్వడి కాకుండా గేట్ తెరిచాడు. మెట్లెక్కి గుమ్మం ముందు నిల్చున్నాడు. తలుపులు చేరవేసినాయి. చేత్తో నెమ్మదిగా తోశాడు. తెరుచుకున్నాయి. లోపల నుంచి తలుపులకు బోల్టు వేయకుండా వదిలేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇంతకీ పశుపతి ఇంట్లో ఉన్నట్టా లేనట్లా? బయటికి వెళ్ళాడా? ఇంత అర్ధరాత్రి ఎక్కడికి వెళ్ళుంటాడు? ఒకవేళ అలా వెళ్ళుంటే తన పని సులువవుతుంది. అతడు తిరిగి రాకముందే లోపలికి వెళ్ళి దాక్కుంటాడు. పశుపతి లోపలికి రావడం ఆలస్యం. మీదపడి కత్తితో 5-6 పోట్లు పొడుస్తాడు. అంతటితో వాడి ప్రాణాలు పోతాయి. ఇలా ఆలోచించుకుని మెల్లగా అడుగులు వేశాడు ముందుకు. ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి నిర్ఘాంతపోయాడు. నేలకు కాళ్ళు అతుక్కుపోయాయి. నేల మీద రక్తపు మడుగులో పడి ఉన్న పశుపతి శరీరాన్ని చూసి ప్రకాశం గొంతులోంచి భయంతో పాటు రాబోయిన కేక ఆగిపోయింది. మొదడు మొద్దుబారిపోయింది. కాళ్ళు వణకసాగాయి. కొంతసేపటికి అతడిలో చలనం కలిగింది. పశుపతి చచ్చిపోయాడన్న ఆనందం కంటే ఆ క్షణం అక్కడి నుండి బయటపడాలి, అసలు ఈ ఊరి నుంచి వెంటనే వెళ్ళిపోవాలి అని అనుకున్నాడు. గిరుక్కున వెనక్కు తిరిగాడు. తలుపుల దగ్గరికి లాగి వేగంగా నడిచాడు. ఆ వీధిని దాటేశాడు. ఎవరైనా గమనించారేమోనన్న అనుమానం వెంటాడుతుండగా ఆ వీధిని దాటి మెయిన్ రోడ్డు మీదకు వచ్చాడు. అప్పుడే మూయబోతున్న టెలిఫోన్ బూత్లోకి వెళ్ళి తిరుపతి ఫోన్ నంబర్ డయల్ చేశాడు. ఎవరు అన్నాడు నిద్రలోంచి లేచిన తిరుపతి. బాబాయ్ కొంప ములిగింది అన్నాడు కంగారుగా. తిరుపతి నిదానంగా ఎవరి కొంప ములిగింది అన్నాడు. అబ్బా, జోకులు కట్టిపెట్టు బాబాయ్. పశుపతి నిన్న గుర్తుపట్టాడా? తిరిగి అడిగాడు. గుర్తుపట్టడానికి అతడు ఉంటేగా. నేను వెళ్ళేసరికి అతడు చచ్చిపడున్నాడు. దారుణంగా, నాకంటే ముందే ఎవరో చంపేశారు. తిరుపతి మెదలకుండా ఉండిపోయాడు. లైన్లో ఉన్నావా బాబాయ్? అబ్బాయి, నీ చేతికి మట్టి అంటకుండా పని అయిపోయింది. అందుకు సంతోషించు. క్షణం ఆలస్యం చేయకుండా సరోజని తీసుకొని సిటీ దాటి వెళ్ళిపో. హత్య అనేసరికి అనుమానం ఎవరి మీదైనా ఉండొచ్చు. నువ్వు సరోజని తీసుకువెళ్ళిపోతే అమ్మాయిని లేవ తీసుకుని వెళ్ళాడు అనుకుంటారే తప్ప మరొక అనుమానం రాదు. సరేనా? నీ ఆలోచన బాగానే ఉంది, కానీ ఇప్పటికిప్పుడు వెళ్దామని చెప్తే సరోజ ఒప్పుకుంటుందా? సందేహించాడు. అంత చేతగాని వాడివి ఆ అమ్మాయిని ఏకంగా లొంగ తీసేసుకున్నావు. ప్రయత్నించు. ఒకసారి శారీరక సుఖాన్ని చవి చూశాక పదే పదే ఆ సుఖం కోరుకోవడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. నా అంచనా ప్రకారం ఆమె నువ్వు ఎక్కడికి రమ్మన్నా నిరాకరించదు. ఆలస్యం చేయకుండా వెళ్ళు. ఆమెను తీసుకొని దూరంగా వెళ్ళిపో. 2 మేనేజర్లు కాబట్టి కేసు పెట్టినా వీగిపోతుంది. ఫోన్ డిస్కనెక్ట్ అయింది. తిరుపతి ఆలోచనలో పడిపోయాడు. ఆనందరావుకి ఇబ్బంది కలిగించడానికి ప్రభాకరం సరస్వతిని కిడ్నాప్ చేయడం వరకు బాగానే ఉంది. ఇప్పుడు పశుపతిని ఎవరు హత్య చేసుంటారు? ఈ పని ప్రభాకరం చేసుంటాడా? కానీ అందువల్ల అతను కోరికే ప్రయోజనం ఏమిటి? అనవసర ఆలోచనలు చేసి నిద్ర పాడు చేసుకోవడం కన్నా జరగబోయేది చూడడం ఉత్తమం అనుకుని నిద్రకు ఉపక్రమించాడు. ఇటు ప్రకాశం అక్షరాల తిరుపతి చెప్పిన విధంగా చేశాడు. అదే రాత్రి సరోజతో ప్రకాశం బస్టాండ్కు వెళ్ళాడు. హైదరాబాద్ వెళ్లే బస్సు సిద్ధంగా ఉంది. టికెట్ కొని బస్సు ఎక్కారు. అక్కడి నుంచి నాగ్పూర్ వీలుంటే పూర్తిగా ఉత్తర భారతం వైపు వెళ్ళాలి అని అనుకున్నాడు. స్నానాధికాలు పూర్తి చేసి తన దుస్తుల కొరకు ఎదురుచూస్తూ కూర్చున్నాడు. మానస్ అతని దుస్తులతో పాటు వచ్చింది కంగారుగా. ఆనంద్ గారు, అనర్థం జరిగిపోయింది. నాకు కంగారుగా ఉంది. నాన్నగారు కూడా ఆందోళన పడుతున్నారు. ఆనందరావుకు అర్థం కానట్లు ఏం జరిగింది అన్నాడు. పశుపతిని రాత్రి ఎవరో చంపేశారట. ఆనంద్ స్థాణుమై నిల్చున్నాడు. డ్రైవర్ని మీ దుస్తులు తెమ్మని మీ గదికి పంపించాను. అతను వెళ్ళేసరికి పశుపతి ఇంటి ముందు జనం గుమిగూడి ఉన్నారట. అతను గదిలోకి వెళ్ళి తాళం తీసి మీ బట్టలు తీసుకొని కారులో పెట్టాడట. పోలీసులు రావడం చూసి విషయం ఏమిటో తెలుసుకోగోరి అక్కడ వాళ్ళని అడిగాట. పొద్దున్నే పాలవాడ వచ్చి గుమ్మం ముందు నిల్చుని పాలు వచ్చాయమ్మా అని కేకేశాట. ఎంతసేపు పరిచినా ఎవ్వరు రాలేదట. తలుపులు నెట్టితే తెరుచుకున్నాయట. లోపలికి తొంగి చూస్తే పశుపతి చచ్చిపడి ఉన్నట్ట. బట్టలన్నీ రక్తంతో చడిసిపోయి ఉన్నాయట. వాడు భయంకరంగా కేకలు వేశాట. వాడి కేకలు విని జనం వచ్చారు. పోలీసు వారికి కబురు చేశారు. డ్రైవర్ వెంటనే బయలుదేరి వచ్చి జరిగింది చూసి చెప్పాడు. సరస్వతికి తెలిసిందా ఈ వార్త?
లేదు, నాన్నగారికి మాత్రమే చెప్పాను అంది మానస. ఏ విషయం సరస్వతికి ఎలా చెప్పాలి? నాకు ధైర్యం లేదు, ఆమెను ఆ స్థితిలో చూడలేను బాధగా అన్నాడు. నాన్నగారు క్రింద మీకోసం నిరీక్షిస్తున్నాడు. వేగిరం దుస్తులు మార్చుకొని రండి. మానస వెళ్ళిపోయింది. ఆనందరావు 3 నిమిషాల్లో దుస్తులు ధరించి కిందకి దిగి హాల్లోకి వచ్చాడు. రా ఆనంద్, అలా కూర్చో, అలా బీరువైపోకు. త్రివేదితో మాట్లాడాను, వస్తూ ఉంటాడు ఈ పాటికి. సరస్వతి ఏం చేస్తోందమ్మా? మానసను అడిగాడు. 5 నిమిషాల్లో వస్తుంది, చీర మార్చుకుంటోంది. ఇప్పుడా? పశుపతి విషయం సరస్వతితో చెప్పొద్దు, ఆ పని త్రివేది చేస్తాడు అన్నాడు రంగారావు. గదిలోంచి సరస్వతి, బయట నుంచి త్రివేది హాల్లోకి ఒకేసారి వచ్చారు. కిడ్నాప్ గురైన సరస్వతిని మన ఇంట్లో ఎందుకు ఉంచుకున్నారని పోలీసులు అడిగితే సమాధానం ఏం చెప్తాం? మానస అడిగింది. త్రివేది నవ్వాడు. భారమంతా నా నెత్తి మీద వేసుకున్నాను, కంగారు పడకండి. నేను డీజీపీతో మాట్లాడాను. ఆయన సరస్వతిని తీసుకొని సరాసరి తన ఆఫీస్కి రమ్మన్నాడు. రాత్రి శంకర్ని, ఆ ఇంటి కాపలా ఉంచిన వాడి అనుచరుణ్ణి నా ఆధీనంలోకి తీసుకున్నాను. మొదట ఎదురు తిరిగినా 4 దెబ్బలు తగిలిచ్చేసరికి దారిలోకి వచ్చాడు. నా అసిస్టెంట్ వాళ్ళిద్దరినీ వెంట పెట్టుకొని డీజీపీ దగ్గర తీసుకొస్తాడు. రంగారావు గారు మెచ్చుకోలుగా త్రివేదిని చూశాడు. ఆ విషయం కూడా మీరే చెప్పండి అని సౌజ్ఞ చేశాడు. ఆనందరావు జాలిగా సరస్వతిని చూశాడు. మొదటి నుంచి కష్టాలు పడుతూనే ఉంది. ఇప్పుడు భర్త చనిపోయాడని తెలిస్తే తట్టుకోగలదా? త్రివేది మెల్లగా ఆమె పక్కన వచ్చి కూర్చున్నాడు. సరస్వతి గారు, మీకు ఒక దుర్వార్త చెప్పబోతున్నాను, మీరు ధైర్యంగా ఉండాలి అన్నాడు ఉపోద్ఘాతంగా. సుఖమంటే ఏమిటో ఎరగను, నా గుండె శిలగా మారింది. ఏ దుర్వార్త అయినా కొత్తగా బాధపడేదేముంది, చెప్పండి ఆ వార్త అందే నిర్భయంగా. నిన్న రాత్రి పశుపతి హత్య గావించబడ్డాడు. పోలీసులు విచారణ జరిపారు. పంచనామా పూర్తయి శవాన్ని మార్చురీకి తీసుకెళ్లారు. పోస్టుమార్టం కాగానే శవాన్ని అప్పగిస్తారు. సరస్వతి చలనరహితంగా కూర్చుండిపోయింది. కొన్ని నిమిషాల పాటు ఆ హాల్లో నిశ్శబ్దం ఆవరించింది. అందరి ముఖాలు కళావిహీనంగా మారిపోయాయి. అమ్మా సరస్వతి, పైకి నువ్వలా ఉన్నావు గాని నీలో ఘర్షణని అర్థం చేసుకోగలను. చిన్న వయసులోనే అన్ని రకాల బాధలని అనుభవించావు. ధైర్యం తెచ్చుకో. నీకెవ్వరు లేరు అనుకోకు, మేమంతా ఉన్నాం. నిన్ను నా 2వ కూతురు అనుకుంటున్నాను. ఇది నీ ఇల్లు. మానసకు ఎంత హక్కు ఉంటుందో నీకు కూడా అంతే ఉంటుంది. సరస్వతి 2 చేతులు జోడించి నమస్కరించింది. సరస్వతి, సార్ మాట ఇచ్చారంటే అవి శిలాక్షరాలు. అంతేగాక నీకు నేను తోడుగా ఉంటాను. కలత చెందాల్సిన అవసరమే రాదు ఆనందరావు అన్నాడు. సజల నయనాలతో ఆ మాట చాలు బావా అంది సరస్వతి. మానస మెదడులో తేలుకొండే ఆలోచన ఒక్క క్షణంలో వచ్చి మాయమైంది. త్రివేది గారు, ఈ హత్య విషయంలో పోలీసులకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? రంగారావు గారు అడిగారు. సరస్వతి మాయమవడం, ఆ వెంటనే పశుపతి హత్య గావించబడడం మిస్టరీగానే ఉంది. పోలీసుల ఎంక్వైరీలో ఏం తెలుస్తుందో ఇంకా తెలియదు. సరస్వతి మాయమవడం, పశుపతి హత్య, అనుమానం సరస్వతిపై రాదు కదా? అదేలా? ఆమె మనతో పాటు ఉందిగా ఆనందరావు అన్నాడు. త్రివేది పక్కపక్క నవ్వాడు. బొత్తిగా చిన్నపిల్లాళ్లాగా ఆలోచిస్తున్నారు. ఏ నింద ఎవరి మీద రాదు, రాబోదు కూడా, నేనున్నాను అంతే అన్నట్టు మానస ఆనందరావు వైపు చూశాడు రంగారావు. సరస్వతితో కారులో డీజీపీ దగ్గరకు బయలుదేరాడు త్రివేది. వాళ్ళు వెళ్ళిపోయాక ఆ ముగ్గురు ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. త్రివేది చెప్పిందంతా శ్రద్ధగా విన్నాడు డీజీపీ. సరస్వతిని ప్రశ్నలు వేసి జరిగిందేమిటో తెలుసుకున్నాడు. ఆమె నుండి రాతపూర్వకంగా స్టేట్మెంట్ తీసుకున్నాడు. శంకర్ అతని అనుచరుడు స్టేట్మెంట్ కూడా నమోదైంది. హిమాయత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి ఇన్స్పెక్టర్ని పిలిపించి కేసును ఫైల్ చేసి ప్రభాకరంపై అరెస్ట్ వారెంట్ జారీ చేయమన్నాడు. స్వయంగా డీజీపీ జోక్యంతో ఈ పనులు వేగంగా జరిగిపోయాయి. అరెస్ట్ వారెంట్ తీసుకుని పోలీసులు ప్రభాకరం ఇంటికి వెళ్లారు. ఆ వార్త అప్పటికే ఎవరి ద్వారా చేరిందో ప్రభాకరం తన కుటుంబంతో సహా పరారయ్యాడు. పోలీసులు అతని కొరకు గాలింపులు ప్రారంభించారు. డీజీపీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చాక సరస్వతి హఠాత్తుగా ముందుకు వచ్చి త్రివేది కాళ్లకు నమస్కరించింది. అరే, ఇదేం పని సరస్వతి అన్నాడు. మీకింతకంటే కృతజ్ఞత ఎలా చెప్పగలను? పదండి, కారులో వెళ్తూ మాట్లాడుకుందాం. మీరు కృతజ్ఞతలు ఏ విధంగా చెప్పాలో, నా రుణం ఏ విధంగా తీర్చుకోవాలో చెప్తాను. మీ ఆజ్ఞకు బద్దురాల్ని అంది సరస్వతి. అందరూ కలిసి మార్చురీకి వెళ్లారు. పశుపతి శవాన్ని తీసుకొని సరాసరి శ్మశానానికి వెళ్లారు.
దహన క్రియకు ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆనందరావు చితికి నిప్పంటించాడు. రంగారావులో వైరాగ్యం కలిగింది. ఎవరికి ఎవరు, ఏ బంధం ఉందని ఆనందరావు దహనక్రియలు జరిపాడు. పశుపతి జరిపిన దుశ్చర్యలకు దుర్మరణం ప్రాప్తించింది. ఏనాటికైనా దుర్మార్గం నిలిచిపోక తప్పదు. మంచి ఒక్కటే మిగులుతుంది. బరువెక్కిన హృదయాలతో ఇంటికి తిరిగొచ్చారు. సరస్వతిని చూసి నిశ్చేష్టులయ్యారు. ఆమె బడ బోసిగా ఉంది. ఎలాంటి ఆభరణాలు లేవు. సాదా తెల్లచీర ధరించింది. ఆనందరావు ఆగలేకపోయాడు. సరస్వతి, ఎందుకు చేశావిలా అన్నాడు ఉక్రోషంగా. నిన్నెలా చూడలేను. దయచేసి ఆ చీర మార్చుకో, నుదుట తిలకం పెట్టుకో అన్నాడు తిరిగి. నన్ను బలవంతం చెయ్యకు బావా. మనసా వాచా నేను ఇప్పుడు సన్యాసిని, ఏ కోరికలు లేవు అందే విరక్తిగా. ఈ సమయంలో ఇబ్బంది పెట్టకు ఆమెను. ఆమె మనసు కుదుట పడే వరకు మనం ఎవరమూ ఆమెను ఏమీ అనకూడదు. మానస వారి సంభాషణలో కల్పించుకోకుండా తన గదిలోకి వెళ్ళిపోయింది. కూతురు దేనికో మదన పడుతోందని గ్రహించిన రంగారావు అది ఏమై ఉంటుందని ఆలోచించారు. లీలగా అతనికి కూడా బోధపడింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో పోలీస్ స్టేషన్ నుంచి ఆనందరావుకు ఫోన్ వచ్చింది. పశుపతిని హత్య చేసిన హంతకుడు స్వయంగా వచ్చి లొంగిపోయాడని, మీతో మాట్లాడాలి అని అంటున్నాడని. వెంటనే స్టేషన్కు రమ్మని ఫోన్లోని సారాంశం. హంతకుడు తననెందుకు కలుసుకోవాలని అనుకుంటున్నాడో అతనికి అర్థం కాలేదు. ఆ విషయం రంగారావు గారి వద్దకు వెళ్ళి చెప్పాడు. ఒంటరిగా వెళ్లకు, త్రివేదిని రమ్మంటాను, మనమంతా కలిసి వెళ్తాం అన్నాడు రంగారావు గారు. త్రివేదికి ఫోన్లో విషయం చెప్పి స్టేషన్కి వచ్చేయమన్నారు. అందరూ స్టేషన్లోకి అడుగుపెట్టారు. వీళ్ళని చూసి ఇన్స్పెక్టర్ తెల్లబోయాడు. ఎంతమంది వచ్చారంటే ఆనందరావును మాత్రమే చూడాలనుకుంటున్నాడు అన్నాడు. ఎంతలో సిఐ వచ్చి వారంతా కావాల్సిన వారే అని ఇన్స్పెక్టర్ చెవిలో డీజీపీ గారి తరఫున వచ్చారు. వాళ్ళని అడ్డుకోవద్దని మెల్లగా అతనికి వినపడేలాగా చెప్పాడు. వాళ్ళని పక్క గదిలోకి తీసుకెళ్లాడు ఇన్స్పెక్టర్. తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళ ముందుకు తీసుకొచ్చాడు. ఆ వ్యక్తిని చూసి మానస ఆనందరావు మ్రాన్ పడిపోయారు. మావయ్య, నువ్వు ఇలా, ఇదంతా ఏంటి? గొంతు పెగల్చుకొని మాటలు ఒక్కొక్కటే వచ్చాయి. మానస ఆశ్చర్యాల నుంచి తేరుకోలేదు. వీరభద్రం వాళ్ళిద్దరిని మారి చూసి సరస్వతి రాలేదా అని అడిగాడు. రంగారావు ఏదో అర్థమైనట్టు లేచి బయటకు వచ్చాడు. డ్రైవర్ని ఇంటికెళ్ళి సరస్వతిని తీసుకురమ్మని చెప్పారు. డ్రైవర్ కారు తీసుకొని వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ గారు, దయచేసి సంఖ్యలు తీసేయండి. మావయ్య ఎక్కడికి పారిపోడు. అతని చేతికున్న సంఖ్యలు తొలగించబడ్డాయి. నిర్వికారంగా కుర్చీలో వారి ముందు కూర్చున్నాడు. మావయ్య, మీరు పశుపతిని హత్య చేసినట్టు ఒప్పుకున్నారా? ఎందుకు? నిజం చెప్పండి. నేను నమ్మలేకపోతున్నాను. చీమకైనా హాని తలబెట్టని మీరు హత్య చేయడం అసంభవం. దాచకుండా చెప్పండి అన్నాడు. అతని కళ్ళల్లో నీళ్లు నిలిచాయి. సార్, నన్ను పెంచి పెద్ద చేసిన నా మేనమామ వీరభద్రం గారు. మీరేమైనా చెప్పండి. హత్య చేసే మనిషిలా కనిపిస్తున్నాడా? నాయనా ఆనంద్, ఏది మన చేతిలో ఉండదు. పరిస్థితుల ప్రభావంతో ఊహించనివి జరిగిపోతాయి. పశుపతిని చంపినందుకు నేను పశ్చాత్తాపపడను. సరైన శిక్ష వేశాను. ఒక దుర్మార్గుణ్ణి చంపి భూమికి భారం తగ్గించాను. నాలో రగులుతున్న పగకు ముగింపు పలికాను. నా చిట్టి తల్లిని పొట్టను పెట్టుకున్న పిశాచి పైన పగ తీర్చుకున్నాను. నా చిట్టి తల్లికి ఆత్మశాంతి కలిగించాను. ఆమె కోరిక నెరవేర్చే అవకాశం ఇన్నాళ్లకు నాకు కలిగింది. చిట్టి తల్లి అంటే ఎవరు? మా అమ్మాయి సుమతి. ఆయనకో కూతురుండేదని ఆనందరావు ఎరగడు. వీరభద్రం చెప్పడం మొదలుపెట్టాడు. విజయవాడలో సత్యనారాయణపురంలో అద్దెంట్లో నివసించేవాడిని. మాది చిన్న సంసారం. నేను, నా భార్య, కూతురు సుమతి. చింతలేని సంసారం. అప్పటికి నాకు స్వంత ఇల్లంటూ ఏర్పడలేదు. చిన్న ఉద్యోగం, చీకు చింత లేదు. సుమతి చాలా తెలివైంది, చురుకైంది. 8వ క్లాస్ చదువుతుంది. నేను ఉంటున్న ఇంటికి పక్కమాడలో మంగపతి అంటే పశుపతి తండ్రి ఉండేవాడు. అతడికి పశుపతి ఒక్కడే సంతానం. తల్లిదండ్రుల గారాబం వల్ల చిన్నప్పటి నుంచే బాగా అల్లరి చేసేవాడు. వాడి అల్లరిని చూసి ఆనందించేవారు కానీ ఏనాడు వారించలేదు. వాడు ఎంత అల్లరి వీధిలో ఇంట్లో చేసినా మా దగ్గర మాత్రం చాలా బుద్ధిగా ఉండేవాడు. సుమతి, ఆ కుర్రాడు దాదాపు సమ వయస్కులు. ఇద్దరూ కలిసి ఎక్కువ కాలం మా ఇంట్లోనే ఆడుకుండేవారు. మంగపతికి ధనవంతుణ్ణని గర్వం. మా బేదరికాన్ని చూసి అసహించుకునేవాడు. కానీ కొడుకు మా ఇంటికి వెళ్ళొద్దని వారించిన వినడని కొడుకు ఇష్టానికి వ్యతిరేకించలేక పశుపతి గంటల తరబడి మా ఇంట్లో ఉన్న వద్దన లేకపోయాడు. కొడుకు బాగా చదవాలని,
ఖరీదైన స్కూల్లో చేర్చాడు. అంత డబ్బున్న పిల్లలు గనక ఆగడాలు అంతా ఇంత కాదు. చెడు సావాసాల ఫలితంగా అన్ని వ్యసనాలు అలవాటు పడ్డాయి. మంగపతికి తెలిసిన అది ఒక స్టేటస్ సింబల్గా భావించాడే తప్ప కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచించలేదు. చేతి నిండా డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు. రాత్రుళ్ళు పొద్దుపోయి ఇంటికి వచ్చేవారు. ఏనాడైనా తల్లి కొడుకు మీద ప్రేమతో బెంగ పెట్టుకొని కొడుకును కాస్త మందలిస్తే చాలు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోయేవాడు. మంగపతి భార్యను కోప్పడేవాడు. కొడుకుని ఎవరేమన్నా సహించలేకపోయేవాడు. అదేం చిత్రమో కానీ పశుపతి మా ఇంటికి వస్తే అమాయకుడిలాగా కలుపుగోలుగా మెలిగేవాడే కానీ అమాయకత్వం వెనుక ఒక మృగం ఉందని గ్రహించలేకపోయాం. ఆ రోజు యథాప్రకారం షాప్లో పనిచేయడానికి వెళ్ళాను. ఫోన్ వచ్చింది నా భార్య నుండి. వెంటనే బయలుదేరి రమ్మంది. నేను మా ఓనర్కి చెప్పి వేగంగా ఇంటికొచ్చాను. నా చిట్టి తల్లి సుమతి నెత్తురు మడిగిలో పడి ఉంది. ఆసుపత్రికి తీసుకెళ్ళాం. పోలీసులు వచ్చారు. ప్రమాదవశాత్తు కాలు జారి మేడపై నుంచి పడిపోయిందని మంగపతి చెప్పాడు. అమ్మాయి వాళ్ళ ఇంటి మేడపై నుంచి ఎందుకు పడిందో స్ఫురించలేదు ఎవ్వరికి. తలకు బాగా దెబ్బ తగిలింది. స్పృహలో లేదు. 24 గంటలు గడిస్తే గానీ డాక్టర్లు ఏమీ చెప్పలేమన్నారు. కూతుర్ని చూసి నా భార్య ఒకటే ఏడుపు. ఆమె అక్కడ ఉంటే మరీ బెంబేలు పడిపోతుందని ఇంటికి బలవంతంగా పంపించాను. నేను మంచం పక్కనే కూర్చున్నాను నా కూతుర్ని చూస్తూ. ఆమెకు త్వరగా స్పృహ రావాలని పేరున దేవుళ్ళకి మొక్కాను. ఓ అర్ధరాత్రి సుమతి కళ్ళు తెరిచింది. నాన్న హీన స్వరంతో పిలిచింది. మగత నిద్రలో ఉన్న నేను నా చిట్టి తల్లి గొంతు విని ఉలిక్కిపడి లేచాను. సుమతి కళ్ళు తెరిచి పైకప్పు వంక చూస్తోంది. సుమతి, ఏం కావాలమ్మా అన్నాడు స్పృహలోకి వచ్చినందుకు సంతోషపడిపోతూ. వాడు ఆ పశుపతి మంచివాడు కాదు నాన్న అంది. ఇప్పుడు అవన్నీ ఆలోచించకమ్మా, ఉండు, నువ్వు స్పృహలోకి వచ్చావని డాక్టర్తో చెప్పి వస్తాను అని లేవబోయాడు. వెళ్ళకండి నాన్న, నేను ప్రమాదవశాత్తు పడిపోలేదు అంది. అధికంగా మాట్లాడుకు, నొప్పి ఎక్కువ అవుతుంది అనునయంగా అన్నాను. అబ్బా, నన్ను చెప్పనివ్వండి నాన్న అంది బాధపడుతూ. సుమతి చెప్పింది. రోదుస్తూ ఉండిపోయాము. నన్ను నమ్మండి నాన్న. సుమతి మాటలు చెవిలో గింగర్లు మంటున్నాయి. వాణ్ణి వదలకూడదు. సుమతి అర్థించిన తీరు కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. పదే పదే ఆ మాటలు నన్ను వివసుణ్ణి చేశాయి. స్థిమితంగా కూర్చోలేకపోయాను. చివాలన లేచి మంగపతి ఇంటికి వెళ్ళాను. అతను హాల్లో కూర్చొని ఉన్నాడు. నన్ను చూడగానే మంగపతి సానుభూతి వలకబోశాడు. నీ కూతురు చనిపోయిందని తెలిసి బాధపడ్డాను. నిన్ను పలకరించడానికి నేనే బయలుదేరదాము అని అనుకుంటున్నాను అన్నాడు మంగపతి. నీ సానుభూతి ఎవరికి కావాలి? నీ కొడుకు నా కూతుర్ని చంపేశాడు. ఎక్కడ నీ కొడుకు అని అరిచాను. మంగపతి పక్కపక్క నవ్వి, అనుకున్నాను నీ కూతురు చావు అడ్డం పెట్టుకొని నేరం నా కొడుకు మీదకు తోస్తావని. అలా నువ్వు డబ్బు గుంజాలనుకుంటున్నావు. డబ్బు లేని మీలాంటి వాళ్ళు ఎత్తులు నేను బాగా ఎరుగుదును. సరిగ్గా అదే సమయానికి ఏదో తప్పు చేసిన వాడిలాగా ఇంట్లోకి ప్రవేశిస్తున్నాడు పశుపతి. అతని మీద నా చూపు పడింది. అంతే, ఒక్క అంగలో అతడి మీదకి దూకి మెడబట్టుకొని వంగదీసి ఎడాపెడా నా కసితీరా కొట్టాను. నేను అలా చేస్తానని ఊహించను మంగపతి. ఏయ్, నా కొడుకును వదులు. నీకెంత సాహసం? నా ఇంటికి వచ్చి నా కళ్ళ ముందే నా కొడుకును కొడతావా? నీకెంత ధైర్యం అన్నాడు. ఒరే మంగపతి, డబ్బుతో నీ కళ్ళు పొరలు గమ్మాయి. నీ కొడుకు చేసిన నిర్వాకానికి విచారించాలి కానీ నీ కొడుకును ఆదుకున్నావు. ఈరోజు నా కూతురు బలైంది. ముందు ముందు ఎందరి అమాయకుల జీవితాలు నాశనం చేస్తాడో వీణ్ణి ఊరికే వదలను. చెయ్యెత్తి కొట్టాలి అని అనుకున్నాను. ఆ గోల విని అక్కడికి చేరిన జనంలోంచి ఎవరో ముందుకు వచ్చి నన్ను వారించారు. పశుపతిని నా చేతిలోంచి విడిపించి పంపించారు. మంగపతి కోపంగా అరుస్తూ, చూస్తున్నారా వీడి పొగరు? మా వాడి మీద నేరం మోపి కొట్టాడు. ఊరికే వదలను. పోలీసులను పిలిపిస్తాను. తగిన బుద్ధి చెప్తాను. అన్యాయంగా అభాండం వేశాడు. 2 రోజుల నుంచి నా కొడుకు ఇంట్లో లేడు. ఇదిగో ఇప్పుడే వచ్చాడు. అన్ని అబద్ధాలు. నిన్న నీ కొడుకుని చూశాను. నా కూతుర్ని చంపి ఎవరికి కనిపించకుండా పారిపోయాడు. పోలీసులను పిలువు. నీ కొడుకు గుణగణాలు ఏమిటో ఎంక్వైరీ చేస్తే ఎవరిది తప్పో తెలిసిపోతుంది. వింటున్నారా? వీడి ఉద్దేశం మీకు అర్థం కాలేదా? నన్ను బ్లాక్మెయిల్ చెయ్యాలి అని చూస్తున్నాడు. అక్కడి నుంచి నన్ను బలవంతంగా బయటికి తీసుకొచ్చారు అందరూ. వీరభద్రం, మీరు గోల చేసే ప్రయోజనం లేదు. పోలీసులు రావడం, ఎంక్వైరీలు ఇవన్నీ ఎందుకు చెప్పండి? అతను డబ్బు గలవాడు. డబ్బుతో ఏమైనా చేయగలడు. నష్టపోయేది మీరే. పోయిన కూతురు తిరిగి రాదు కదా. మా మాట విని ఇంటికి వెళ్ళండి.
నాకు నచ్చజెప్పి పంపించారు. ఆ క్షణమే నేను దృఢంగా నిశ్చయించుకున్నాను, ఏ నాటికైనా నా చిట్టి తల్లి కోరిక నెరవేర్చాలని. కానీ విధి వక్రించింది. అంతటితో గొడవ సమసిపోలేదు. రోజులు దుర్భరమయ్యాయి. పశుపతి కక్ష కట్టాడు. అల్లరి మూకలను పోగు చేసి మా ఇంటిపైన రాళ్లు వేయించాడు. అర్ధరాత్రి తలుపులు బాది పారిపోయేవాడు. వీధిలో కనిపిస్తే చాలు నా వెనక కారు కూతలు, పిల్లి కూతలు అయినా సహించాను. వాడి దుండకు చర్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని నా గుండెల్లో బలంగా నాటుకుంది. పశుపతి చేస్తున్న అల్లరి తండ్రికి తెలిసింది. ఆ వెధవకు శాస్తి జరగాల్సిందేనన్నమాట. కూతురి మీద బెంగతో నా భార్య మంచం పట్టింది. ఇటు ఉద్యోగం చేస్తూ అటు భార్యను కనిపెట్టుకుంటూ రోజులు వెళ్ళదీశాను. నా భార్యకు నాతో సేవలు చేయించుకోవడం ఇష్టం లేదులే ఉంది. నన్ను విముక్తుణ్ణి చేసి తన దారిన తాను వెళ్ళిపోయింది. కూతురు పోయిందే కాకుండా జీవన సహచారిని కోల్పోయాను. ఆ ఊళ్ళో నాకు ఉండాలని అనిపించలేదు. ఇంట్లోని సామానంతా అందరికీ పనిచేశాను. ఒరే మంగపతి, కొడుకు మీద ప్రేమతో నన్ను ఈ స్థితికి తీసుకొచ్చావు. భవిష్యత్తులో ఆ కొడుకే నీకు నరకం చూపిస్తాడని శపించాను. ఖమ్మం వచ్చాను. సూర్య ఇంటికి వెళ్ళాను. నన్ను ఓదార్చాడు, ధైర్యం చెప్పాడు, మనిషిగా నిలబెట్టాడు. టీచర్ ఉద్యోగం ఇప్పించాడు. నా చెల్లెలు ఆదరించింది. తన సేవలతో నన్ను పునర్జీవితుణ్ణి చేశారు. నాకు వరంగల్ జిల్లాలో వర్ధన్నపేట హై స్కూల్కి బదిలీ అయింది. వర్ధన్నపేట వచ్చాక క్రమక్రమంగా నాకంటూ ఇల్లు ఏర్పరచుకున్నాను. పొలం కొన్నాను. హఠాత్తుగా సూర్యం మరణ వార్త విని చలించిపోయాను. వెంటనే వెళ్ళాను. నా చెల్లెలకి బాసటగా నిలబడి వాళ్లను నా ఇంటికి తీసుకొచ్చాను. కన్న కొడుకులాగా ఆనందని పెంచాను. 10 రోజుల క్రితం హైదరాబాద్ వచ్చినప్పుడు ఆనంద్ ఇంటి ముందు నివసిస్తున్న సరస్వతిని చూసి గుర్తుపట్టాను. సూర్యం చెల్లెల కూతురని తెలిసి ఆనంద్కు చెప్పాను. ఆ విషయం తెలుసుకున్న గోరి ఇంటికి వెళ్తే పశుపతి నానా యాగి చేశాడు. అప్పుడే ఆ పశుపతిని చూడడం తటస్థించింది. నాలో నిద్రాణమైన పగ నన్ను ప్రేరేపించింది. సరస్వతి అతడిని వివాహం చేసుకొని సుఖపడడం లేదని, అతడి చేతిలో అష్టకష్టాలు పడుతుందని గ్రహించాను. అట్టి భర్త లేకపోతేనే నాకు వయసు పైబడింది. నేను చచ్చిపోతే ఆనంద్ ఒంటరి వాడవుతాడు. నాన్న వాళ్ళు ఉండరు. సరస్వతిని ఆనంద్ను కలపాలి. ఒకరికొకరు తోడు కావాలి. నేను హైదరాబాద్ విడిచి వెళ్ళాను. ముందుగా కాజీపేట వెళ్ళి పశుపతి గురించి వివరాలు సేకరించాను. అక్కడ అతను మరొక స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని, సరస్వతి పీడ వదిలించుకోవడానికి ప్లాన్ వేస్తున్నాడని తెలుసుకున్నాను. తిరిగి హైదరాబాద్ వచ్చాను. ఏ వేళల్లో పశుపతి ఇంట్లో ఉండేది, బయటకు వెళ్ళేది చాటుగా ఉండి తెలుసుకున్నాను. సరస్వతి మాయమైందని తెలిసింది. పశుపతి ఆ పని చేసుంటాడు అని అనిపించింది. ఏది ఏమైనా మంచి సమయం, ఆలస్యం చేయకూడదు అనుకున్నాను. రాత్రి 10:30 ప్రాంతంలో ధైర్యంగా అతని ఇంటికి వెళ్ళాను. తలుపులు వేసున్నాయి. తట్టాను. పశుపతే తలుపు తెరిచాడు. అక్కడ గుక్క తిప్పుకోకుండా కత్తితో 5-6 సార్లు పోట్లు పొడిచాను. నిలువున వెనక్కి విరుచుకుపడ్డాడు. ప్రాణం పోయింది. కత్తికి అంటిన రక్తం అతడి చొక్కాకి తుడిచాను. ఓ కాగితం మడతల్లో కత్తి నుంచి జేబులో వేసుకుని తలుపులు దగ్గరగా లాగి తాపిగా నడుచుకుంటూ బస్సులో రాత్రికి రాత్రే ఇంటికి చేరుకున్నాను. ఆ చీకట్లో బస్సు నడుస్తుండగా జేబులోని కత్తి తీసి చీకట్లోకి విసిరేశాను. ఇంటికి వచ్చానే కానీ నేను తప్పు చేశాను అని నా అంతరాత్మ బాధించసాగింది. క్షమాగుణం అన్నిటికన్నా ఉత్తమమైంది. పగ తీర్చుకోవడానికి ప్రాణం తీయడం ఒకటే పరిష్కారమా? పలు విధాలుగా ఆలోచనలో ఉక్కిరి బిక్కిరి అయ్యాను. అయినా బ్రతికి చేసేదే ఉంది. తప్పు చేసినప్పుడు తప్పక శిక్ష ఉండాలి. పశ్చాత్తాపం ఒకటే సరిపోదు. ఒకరిని శిక్షించే హక్కు తనకు లేదు. అందుకే ఈరోజు పోలీసులకి లొంగిపోయాను. ఆనంద్, ఈ మావయ్యను క్షమిస్తావు కదూ? మనిషిగా ఎలా జీవించాలో నీకు నీతులు చెప్పిన నన్ను అసహించుకోకు. ఏమిటో అలా జరిగిపోయింది. ఇప్పుడు నాకు ఎలాంటి బెంగా లేదు. అమ్మా సరస్వతి, నీ భర్తను చంపి నీ మాంగళ్యాన్ని హరించాను. నన్ను క్షమిస్తావు కదూ? ధైర్యంగా కొత్త జీవితాన్ని ప్రారంభించు. గతాన్ని మర్చిపో. ఆనంద్, సరస్వతి బాధ్యత నీదే. కొంచెం మంచినీళ్ళు కావాలి అన్నాడు ఆయాసంగా. ముఖం నిండా స్వేద బిందువులు. ఎవరో పరిగెత్తి మంచినీళ్ళు గ్లాసులో తెచ్చారు. ఆనంద్ గ్లాస్ తీసుకొని నోటికి అందించాడు. కళ్ళెత్తి మేనల్లుడు ముఖంలోకి చూశాడు. సగం గ్లాస్ ఖాళీ అయింది. గుండెల మీద చెయ్యి వేసుకొని వెనక్కి వాలిపోయాడు. త్రివేది లేచి అతన్ని నాడి పరీక్షించాడు. వీరభద్రం ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయాయి. గ్రహించడానికి అక్కడ వారికి ఎంతోసేపు పట్టలేదు.
ఆనంద్ చిన్న పిల్లవాడిలాగా ఏడ్చాడు. వీరభద్రాన్ని కౌగిలించుకొని మరీ రోదించాడు. ఎవరెంత ఓదార్చినా లాభం లేకపోయింది. త్రివేది డీజీపీతో ఫోన్లో జరిగిందంతా చెప్పాడు. డాక్టర్ వచ్చాడు. సీరియస్గా హార్ట్ స్ట్రోక్ రావడంతో ప్రాణం పోయిందని తెలిపాడు. శవాన్ని మార్చురీకి తరలించారు. చట్ట ప్రకారం జరగవలసిన తంతు పూర్తయింది. వీరభద్రం శవాన్ని సశాస్త్రీయంగా శ్మశానానికి తీసుకొచ్చారు. చితి వెలిగించింది. మంటలు ఎగిశాయి. చివరికి బూడిద మిగిలింది. ఆనందరావు ఆ 13 రోజులు యథావిధిగా కర్మలు ఆచరించి మామయ్య రుణం తీర్చుకున్నాడు. రంగారావుతో సహా అందరూ ఆనందరావుకు బాసటగా నిలిచారు. మానస్తో కలిసి కాశీకి వెళ్ళి గంగలో అస్థికల్ని నిమజ్జనం చేసి మామయ్య పుణ్యలోక ప్రాప్తికై ఆ విఘ్నేశ్వరుణ్ణి వేడుకున్నాడు. ఇరువురు విశ్వేశ్వర దర్శన అనంతరం తిరుగుముఖం పట్టారు. రోజులు దొర్లిపోతున్నాయి. వందన కాస్మెటిక్స్ కంపెనీ అధిపతి పరారీలో ఉన్నాడు. పులి మీద పుట్రలాగా కల్తీ వస్తువులతో కాస్మెటిక్స్ తయారీ చేయబడుతున్నాయని కస్టమర్ల కంప్లైంట్ ఆధారంగా అధికారులు దాడి చేశారు. వారి తనిఖీలో నిజాలు బయటపడ్డాయి. దాదాపు ఫ్యాక్టరీ మూతపడింది. వసుంధర కాస్మెటిక్స్ ఉత్పత్తులు బహుళ ప్రచారం పొంది ఇంటింటా వారి ఉత్పత్తులు వెలిశాయి. రంగారావు కోరిక మీద ఆనంద్, సరస్వతి వారింట్లోనే ఉన్నాడు. గది ఖాళీ చేసి శాశ్వతంగా ఇంటికొచ్చేయమని చెప్పిన ఆనంద్ సందిగ్ధ అవస్థలో కొట్టుమిట్టాడుతున్నాడు. సరస్వతిని చూసినప్పుడల్లా ఆనంద్ ఏదో తప్పు చేసిన వాడిలాగా తల వంచుకుంటున్నాడు. మనస్ఫూర్తిగా పలకరించలేకపోతున్నాడు. ఆమె జీవితానికి మార్గం ఏర్పరచాలి. అది ఏ విధంగా ఉండాలన్నది నిర్ణయించుకోలేకపోతున్నాడు. మానసు కూడా మునుపట్లాగా ఆనంద్తో చనువుగా ఉండలేకపోతోంది. ఏదో బెరుకుతనం. తన మనసులోని ఆలోచనలు ఎవరికి చెప్పలేని పరిస్థితి. సరస్వతి నిర్వికారంగానే ఉంటుంది. భర్త లేడన్న బాధ లవలేశమైనా లేదు. తన బరువు బాధ్యతలు వీళ్ళు ఎన్నాళ్ళు భరిస్తారు? ఎల్లకాలం ఇలా ఉండగలదు ఆ ఇంట్లో? రంగారావు గారు ఆ ముగ్గురి మనసులో ఆరాటాన్ని గమనించకపోలేదు. దోబూజుల ఆటకు ముగింపు పలకాలని నిశ్చయించుకున్నారు. ఓ ఆదివారం ముగ్గురిని పిలిచి సమావేశపరిచాడు. ఆనంద్, నువ్వు పడుతున్న బాధ నాకు అర్థమైంది. నీ చిన్ననాటి స్నేహితురాలు, నీ మరదలి పట్ల అంతర్గతంగా ఉన్న నీ ప్రేమ గ్రహించగలను. ఆమెను వివాహం ఆడితే ఆమె జీవితం అర్థవంతం అవుతుందని భావిస్తున్నావు. మరోపక్క నువ్వు మానసను గాఢంగా ప్రేమించావు. మానసు కూడా అంతే ప్రేమతో ఉందని నీకు కూడా తెలుసు. సరస్వతికి న్యాయం చేస్తే మానసను మోసం చేసినట్టు అవుతుందని ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నావు. ఈ విషయంలో ఎవరి పక్షం వహించినా మరొకరికి అన్యాయం చేసినట్టు అవుతుందని నిర్ణయాధికారం నీకే వదిలేస్తున్నాను. సరస్వతి నా రెండో కూతురని ఇదివరకే చెప్పాను. అంతేకాదు, నా జీవితానికి రాచబాట వేసిన నా గురువు సూర్యంగారి చెల్లెలు కూతురు కాబట్టి మానస కంటే 2 రెట్లు ప్రేమ ఉంది. అది నా ధర్మం కూడా. కనుక బాగా ఆలోచించి నిర్ణయం చెప్పు. నా కూతురి మనస్తత్వం నేను ఎరుగుదును. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కొంత బాధపడితే పడొచ్చేమో, కానీ మనస్ఫూర్తిగా సమ్మతిస్తుందని నా ప్రగాఢమైన నమ్మకం అన్నాడు. సరస్వతి అంది, బాబాయ్, మీరు బావ అభిప్రాయం ఏంటో ఊహించి చెప్పారు కానీ నా అభిప్రాయం ఏమిటో అడగలేదు. లేదమ్మా, నీకు సంపూర్ణ స్వేచ్ఛ ఉంది. నీ మనసులో మాట నిరభ్యంతరంగా చెప్పవచ్చును అన్నారు. మీరంతా నా గురించి పడుతున్న తాపత్రయానికి సదా కృతజ్ఞురాల్ని. బావంటే నాకు ప్రేమ ఉన్న మాట నిజం. బావ నన్ను వివాహం ఆడతాడని చెప్తే నేను అంగీకరించాను. జీవితంలో వివాహం అనే అధ్యాయం ముగిసింది. ఆ కోరిక ఏనాడో నాలో చచ్చిపోయింది. ఒకవేళ నాతో వివాహం అంగీకరించకపోయినా బావంటే ప్రేమ, గౌరవం పెరుగుతాయే కానీ తగ్గవు. ఈ సందర్భంలో ఒక విషయం మీ ముందు దాచాను. అది ఇవాళ మీ ముందు బహిర్గతం చేస్తున్నాను. త్రివేది గారు తన జీవితంలోకి నన్ను ఆహ్వానించారు. వారి ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించాను. కనీసం వారి ఏజెన్సీలో ఉద్యోగం చేయమని అడిగారు. అందుకు నేను అంగీకరించాను. నా పేరున ఉన్న ఆస్తంతా అనాథ శరణాలయానికి రాస్తాను. ఇల్లు బీద విద్యార్థుల వసతి గృహంగా మార్చాలి అని అనుకుంటున్నాను. నీ నిర్ణయం నాకు నచ్చలేదమ్మాయి. జీవితాంతం పెళ్లి చేసుకోకుండా ఉంటావా? అలా అని పూర్తిగా చెప్పలేను. ఏమో రేపటి కాలం ఎలా ఉంటుందో. కాల గమనంతో పాటు నా ఆలోచన పందా మారవచ్చును. అలా మారినప్పుడు నేను త్రివేది గారి కోరికను మన్నిస్తాను. ఇదే మాట త్రివేది గారికి కూడా చెప్పాను. ఎన్నాళ్ళైనా వేచి ఉంటానని, ఆ రోజుకై నిరీక్షిస్తానని అన్నారు. బావకు సరైన జోడి ఒక్క మానస మాత్రమే.
అని ఖచ్చితంగా చెప్పగలను. ఎలాంటి సందేహాలు అక్కర్లేదు. బాబాయ్, త్వరలో అక్కా బావల వివాహం జరిపించండి. మానస ముఖంలో ఆనందం అలుముకుంది. రంగారావు గారు మనస్ఫూర్తిగా సరస్వతి కోరికను అంగీకరించారు. మమ్మల్ని వదిలి వెళ్తావా? ఇదేమన్నా బాగుందా సరస్వతి అన్నాడు ఆనందరావు. మంచి చెడులను నిర్ణయించుకోలేని అజ్ఞానురాల్ని కాదు. నేనెక్కడున్నా మధ్య మధ్య వచ్చి మీ భార్యాభర్తల్ని డిస్టర్బ్ చేస్తూనే ఉంటాను. దయచేసి నా ప్రార్థనను మన్నించమని వేడుకుంటున్నాను అంది తల వంచుకొని నమస్కరిస్తూ. అందరి హృదయాలు తేలికయ్యాయి, నవ్వులు పండాయి. ఆనంద్, ఇకనైనా నా మాట విని ఆ గది ఖాళీ చేసి వస్తావా లేదా అన్నారు రంగారావు గారు. ఇదిగో ఇప్పుడే వెళ్తాను మావయ్య అని నాలిక ఖర్చుకున్నాడు. ఆ పిలుపు నా చెవులకు వీణుల విందుగా ఉందయ్యా, నన్ను అలాగే పిలువు అన్నారు రంగారావు గారు. మానస సిగ్గుల మొలక అయింది, ముసిముసిగా నవ్వుకుంది. ఆనందరావు కారులో సుందరమ్మ ఇంటికొచ్చాడు. వెనకే ట్రాలీ వచ్చి ఆగింది. గది ఖాళీ చేస్తున్నట్టు సుందరమ్మకు చెప్పాడు. ఆమెకు అద్దె బాపతు 2 నెలలు అడ్వాన్సు తిరిగి ఇవ్వక్కర్లేదు అని చెప్పాడు. 5,000 రూపాయలు ఇస్తూ సరోజ వివాహ సందర్భంలో తన వంతు కట్నంగా చదివించమన్నాడు. సరోజ లేచిపోయిన సంగతి చెప్పకుండా ఆ డబ్బు తీసుకుంది. సామానంతా ట్రాలీలో వెళ్ళిపోయింది. ఆనందరావు వెళ్ళబోతూ కిటికీ ముందు నిల్చున్నాడు. ఎదురింటి కిటికీ వైపు చూశాడు. తలుపులు మూసుకున్నాయి. బహుశా అవి ఇంకెప్పటికీ తన కోసం తెరుచుకోవు. ఆ కిటికీని చూస్తుంటే ఎన్నో ఆలోచనలు. ఆతృతగా ఎంతగా ఎదురు చూసేవాడు. ఎదురింటి కిటికీ తన జీవితంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఎన్నో మలుపులు తిరిగి తన జీవితం మరో మార్గంలో పయనించబోతోంది. గతాన్ని మర్చిపోవాలి. ఎదురింటి కిటికీలాగే గతం తాలూకు స్మృతులను శాశ్వతంగా మూసేయాలి. భవిష్యత్తు బాటలో ఆనందాన్ని వెతుక్కోవాలి. చివరిసారిగా ఎదురింటి కిటికీని తిలకించాడు. గిరుక్కున వెనక్కు తిరిగి వచ్చి కారులో కూర్చున్నాడు. కారు కదిలి ముందుకు దూసుకుపోయింది. 5 సంవత్సరాల తర్వాత భారత ప్రభుత్వం ఆ ఏడు ప్రకటించే ఎన్నికల్లో వసుంధర కాస్మెటిక్స్ కంపెనీ బెస్ట్ మేనేజ్మెంట్ అవార్డుకు ఎన్నికైంది. ఢిల్లీలో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. రంగారావు గారు, ఆనంద్, మానసలు ఆహ్వానితులుగా హాజరయ్యారు. పరిశ్రమల మంత్రి తన ఉపన్యాసంలో ముఖ్యంగా వసుంధర కాస్మెటిక్స్ పేరును ఉదహరించి వారి అభివృద్ధిని, కృషిని కొనియాడారు. వారిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. ఆహతుల కరతాళ ధ్వనుల మధ్య ఆనంద్, మానసలు జంటగా వేదికనెక్కి మంత్రి నుండి బహుమతి స్వీకరించారు. డయాస్ కిందనే ఉండిపోయిన రంగారావు గారి కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. అతని ఒడిలో ముద్దుల మూటగట్టే ఏడాది బాబు కేరింతలు కొట్టాడు. దాదాపు 200 ఆహ్వానితుల చివరి వరుసలో ఒక మూల కూర్చున్న వ్యక్తి కళ్ళల్లో ద్వేషంతో విస్ఫులింగాలు వెదజల్లుతున్నాయి. ప్రతీకార జ్వాలలు చెలరేగాయి. సమావేశం ముగిసింది. అందరూ లేచారు. అప్పటికే ఆ వ్యక్తి లేచి వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, ప్రభాకరం అని ఈ పాటికి మీరు కూడా గ్రహించే ఉంటారు కదూ. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. మరొక కొత్త నవలతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.